ఇంత ఇండస్ట్రీ జీవితం చూశారు మీరు శివపార్వతి గారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో చాలా అకృత్యాలు జరుగుతున్నాయని చెప్పి హేమ కమిటీ రిపోర్ట్ మొన్న ఇబ్బందులు ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది, ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆవిడ ఒక తెలుసు కదా మీకు, హేమ కమిటీ మలయాళ చిత్ర పరిశ్రమలో. అలా కాకుండా ఇండస్ట్రీలో అండ్ అలాగే సమాజంలో కూడా అమ్మాయిలు నిలదొక్కుకోవడానికి ఇప్పుడిప్పుడు కొంచెం స్వాతంత్రం వస్తుంది, కానీ మీరేమంటారు? ఎక్కడొస్తుంది అంటే ఎక్కడో ఒక 20 మందిలో ఇద్దరు వచ్చి గొంతెత్తి ప్రశ్నించగలుగుతున్నారు కానీ ప్రశ్నకి జవాబు దొరకటం లేదు. స్కూళ్ళల్లో జరిగేవి జరిగిపోతూ ఉన్నాయి. పసిపిల్లలని కూడా చూడకుండా దారుణాలు ఎన్ని జరిగిపోతున్నాయమ్మా. ఆ కాసేపు వేడివేడిగా మాట్లాడుకోవటం, ఛానల్స్లో వచ్చి గుండెలు పగలుకోవటం మళ్ళీ మామూలుగా అయిపోతున్నారు. ఎందుకు ఇంత దారుణంగా తయారైందంటారు? దారుణంగా అయిపోవటానికి కేవలం చదువు అనేది డబ్బు కోసం చదువుకుంటున్నారు. పెద్ద చదువు చదివితే పెద్ద శాలరీ వస్తుందని భావనతో చదువుకోవటమే తప్పితే ఆ చదువులో స్కూల్స్లో కూడా కొన్ని చెప్పట్లేదని నేను అనుకుంటున్నాను. అంటే నేను చదువుకున్న చాలా తక్కువ, చదువు గురించి మాట్లాడే అర్హత నాకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ స్కూల్స్లో కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పెట్టాలి. డ్రెస్ కోడ్, ఆడపిల్లలకి డ్రెస్ కోడ్ పెట్టాలి. డ్రెస్ కోడ్ పెట్టడం వల్ల ఏమొస్తుంది? చాలా మార్పు వస్తుంది. చాలా ఒక 50% మార్పు వస్తుంది. ఇప్పుడు మనకేం కావాలి, మనకి ఎందుకు వస్త్రం కట్టుకోవాలనేది మనకు తెలుసు. ఆ వస్త్రంలో నుంచి మళ్ళీ ప్రదర్శనలు చేసే పరిస్థితిలో వస్త్రాలు ఉంటే నేను చూడకూడదు, నేను కామెంట్ చేయకూడదు అనడానికి మీకేం అర్హత ఉంది? అంటే ఆడపిల్లలే డ్రెస్ కోడ్ సరిగ్గా వేసుకోవాలంటారు. వేసుకోవాలి. కానీ అలా జరగని పరిస్థితుల్లో కూడా ఫుల్గా నిండుగా కప్పుకుని ఉన్న పరిస్థితుల్లో కూడా అకృత్యాలు జరుగుతున్నాయి కదా శివపార్వతి గారు. అకృత్యాలకు కారణం జ్ఞానం లేకపోవటం, చదువు లేకపోవటం, ఆ చదువులో సరైన నిబంధనలు లేకపోవడం. ఇప్పుడు కొన్ని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు. నాకు ఇట్లాంటి సందర్భంలో నాకు గుర్తుకొచ్చేది ఏంటంటే కరుణశ్రీ గారి ఉషశ్రీ పద్యాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఉషశ్రీ గారిదే కదా. నేను ఒక పూల మొక్కక్కడ నిలిచి చివాలున్న కొమ్మ వంచి గోరానడనంతని నా ఆయువు తీతు అని ఘంటసాల గారు పాడిన పద్యాలు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఇవి వాళ్ళు రాశారు, ఘంటసాల గారు పాడారు. మనకు చక్కగా ఒక అద్భుతమైన బంగారు గనిలాగా మనకు ఎలాగూ ఆ సంపద ఉంది. కానీ ఆ సంపదని అప్పుడప్పుడు మనం మెళ్ళ వేసుకున్న హారంలాగా వాటిని కూడా బయటికి తీసి చదవాలి, వినాలి. ఓ పక్కన గంగాధర శాస్త్రి గారు మీరు భగవద్గీతని చదవండి వినండి అని, ఓ పక్క చాగంటి గారు, ఓ పక్క గరికపాటి గారు, ఇలాంటి ప్రవక్తలు ఎంతోమంది బయటకు వచ్చి వాళ్ళ ప్రవచనాల ద్వారా ప్రజల్ని చైతన్యం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అది ఆపేసి వేరేది చూసుకుని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. పిల్లల్ని మంచి విషయాలు చూడనివ్వట్లేదు, మంచి విషయాలు విననివ్వడం లేదు. ఈ వెస్ట్రన్ మ్యూజిక్, వెస్ట్రన్ కల్చర్ మీద మనం అలవాటు చేసేసినప్పుడు అట్రాక్షన్, ఒక మ్యాగ్నెట్ లాంటి అట్రాక్షన్కి గురైపోతున్నారే తప్పితే మనిషికి సంబంధాలకి బంధాలకి ఉన్న విలువని తెలుసుకోలేకపోతున్నారు. అక్కడ కేవలం అవసరమే కనపడుతుంది. ఈ అవసరాలతోనే వచ్చే ప్రమాదాలు ఇవి. కానీ మీరు అన్నది రైటే, 100% రైటే. ఆ మార్పు మనకి చాలా సంస్కారవంతమైన కళారంగంలో కూడా చాలా ఉంది, అవసరం ఉంది. అంటే కళారంగంలో పురుషులు స్త్రీలను వేధించట్లేదా? కళారంగంలో ఆడపిల్లల్ని చులకం చేయట్లేదా? వాళ్ళ నేచర్ అమ్మా అది. ఈ మాటలు మనకు అన్ని చోట్ల వర్తిస్తాయి, అన్ని చోట్ల ఉంటాయి. కానీ ముఖ్యంగా కళాకారులకి సున్నితత్వం, మనకి పద్యాలు, పురాణాలు, ఇతిహాసాలన్నీ తెలిసి ఉండాలని అనుకునే చోట కూడా మనకి ఇటువంటి పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. దాని మూల కారణం, దానికి పరిష్కారం ఏంటి? ఫ్యామిలీలో కొన్ని పాత్రలు ఉంటాయి. అసలు ఇవాళ ఫ్యామిలీలో అన్ని పాత్రలు ఉంటున్నాయా? ఉండట్లేదు. ఎందుకు? అందరూ లోన్లీగా బతకడానికి ఇష్టపడుతున్నారు. ఉండడానికి పెద్ద పెద్ద భవంతులు ఉంటాయి, అందులో ఇద్దరే ఉంటారు, టీవీ పెట్టుకుంటారు, లేదా ఫోన్ చూసుకుంటుంటారు. పిల్లాడు ఏడిస్తే చనుబాలు ఇచ్చే రోజు, పిల్లాడు ఏడిస్తే లేదా చనుబాలు ఇవ్వడానికి కుదరక ఒక పాలపీక పెట్టే రోజు పోయి సెల్ ఫోన్ చేతికి ఇచ్చే పరిస్థితి వచ్చినప్పుడు వాడు మన మాట ఎందుకు వింటాడు? పుట్టిన దగ్గర నుంచి నువ్వు పొల్యూట్ చేస్తున్నావు పిల్లల్ని. వాడికి ఊహొచ్చాక, వాడికి అడుగులు వేయడం వచ్చాక వెస్ట్రన్ మ్యూజిక్ వినిపిస్తున్నావు.
మరి వాడు ఆ వెస్ట్రన్ కల్చర్లో వెళ్ళిపోతాడు అంటే ఏం చేసినా తప్పు లేదు అక్కడ. మనకి అలా కాదు కదమ్మా. మన ఇండియాలో అలా ఉందా చెప్పండి, మీరు చెప్పండి. ఈ ఈ ఈ జీవన స్టైళ్ళు మారినప్పుడు ఏం చేసినా తప్పు కాదనే పరిస్థితిలో మగపిల్లలు ఉంటున్నారు. నువ్వు మంచివాడివి కాకపోతే నీ ప్రాణం తీస్తారా అనే తండ్రి లేడు, నీ ప్రవర్తన కరెక్ట్గా లేకపోతే నీకు అన్నం పెట్టండి అని తల్లి లేదు. అవునా కాదా చెప్పండి. అంత పట్టించుకోవట్లేదు, అంత నిన్న నేనేదో షాపింగ్కి వెళ్ళానమ్మా, ఏదో కొనడానికి షాపింగ్కి వెళ్ళాను నిన్న సాయంత్రం. మొత్తం షాప్ అంతా తిరిగారు. 5 years బాబమ్మ వెళ్ళిపోతున్నారు బయటికి. వాడు ఏడ్ చేస్తున్నాడు. ఇంత షాప్ తిరిగారు ఏంటండి మీకు డ్రెస్ దొరకలేదా, వెళ్ళిపోతున్నారు ఏంటి, వాడు ఎందుకు ఏడుస్తున్నాడంటే వాడికి నచ్చదండి, వాడికి నచ్చదు. 5 సంవత్సరాల పిల్లాడికి ఏంటమ్మా నచ్చదు, అదే కదా చెప్పండి. వాడికి నచ్చదండి, ఇంకో షాప్కి వెళ్దాం అన్నాడు, అందుకని ఇంకో షాప్కి తీసుకెళ్తున్నారు వాళ్ళు. నేనన్నాను మీరు కొన్నది ఇవ్వడం నేర్పండి, వేసుకోవడం నేర్పండి అమ్మా, వాడికి ఏం తెలుస్తుంది 5 సంవత్సరాల పిల్లాడికి అంటే. లేదండి రేపు బర్త్డే వాడిది, రేపు వేసుకోవడం చెప్తుంది తల్లి. అది గొప్పగా ఫీల్ అవుతున్నారు. అంటే అంత ఇండిపెండెన్స్ ఇవ్వడం, అది అలా చేయకండి, అలా చేయకండి. చాలా వరకు మార్పు వస్తుంది. కానీ మంచి చెడు చెప్పవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. షార్ట్ కట్ మెథడ్స్ వెతుక్కుని ఇప్పటికి వాళ్ళ ఏడు పాపితే చాలు అని అప్పటికప్పుడు ఏదో వెతుక్కుంటే షార్ట్ కట్ మెథడ్స్. అది ఏడిస్తే సెల్ ఫోను, ఏడిస్తే టీవీ, ఆ టీవీలో వాడు ఏది ఎంజాయ్ చేస్తున్నారో అది పెడతారు. మరి అప్పుడు వాడు ఎలా నేర్చుకుంటాడు చెప్పండి. ఇంట్లో ఒక వస్తువు పగల కొట్టాడు అనుకోండి, వాడిని బెదిరించాలి, భయపెట్టాలి, తప్పు అని చెప్పాలి. అలా చెప్పకుండా పోతే పోయిందిలే అని ఒకసారి అంటే వాడు ఇంకా 4 పగలు కొడతాడు. నేను అనుకుంటున్నానమ్మా ఇలా అని. ఆ నేచర్ని బిల్డప్ చేసుకునేది అక్కడే. అవును, అంటే ఆ అశ్రద్ధ నుంచి ఇలా పిల్లలు ఇలా తయారవుతున్నారు బాధ్యత రహితంగా. అవును, తెలియనితనంతో తర్వాత వాడు ఏమవుతున్నాడు, వాడి మెంటల్ కండిషన్ సరిగా ఉండట్లేదు, మానసిక రుగ్మతలతోటి పెరుగుతాడు వాడు. ఎప్పుడు సెల్ ఫోను, ఈ పబ్జీలు, ఇంకేమిటో ఉంటాయి ఫోన్లో మొత్తం. ఇవి చూసుకుంటూ వాడి మనసు అమ్మని కూడా దుర్మార్గంగా చూసే పరిస్థితికి వస్తాడు వాడు. అమ్మ దగ్గర అలా ప్రవర్తించలేడు కాబట్టి అమ్మాయిలు వెంట పడతాడు, పసిపిల్లలను కూడా దుర్మార్గంగా చిదిమేస్తాడు. కాబట్టి ఫస్ట్ ఎక్కడ మనకి మూలాలు ఉన్నాయో ఆ మూలాల దగ్గర నుంచి దాన్ని రిపేర్ చేసుకుంటూ రావాలి. కానీ వాడు తప్పు చేశాడని వారికి ఉరిశిక్ష వేసినంత మాత్రాన ఎంతమందిని మనం అలా ఉరిశిక్ష వేస్తాం నేను అనుకుంటున్నాను. మంచి మాట చెప్పారంటే ఇది పునాదులు సరివ్వకపోతే చాలా మందికి నచ్చకపోవచ్చు నేను చెప్పే విషయం, నచ్చకపోవచ్చు కాదు, నచ్చదు. ఒక వయసు వచ్చాక అమ్మాయి అమ్మలాగానే ఉండాలమ్మా. అమ్మాయి అయినా అమ్మలాగానే ఉండాలి. అమ్మాయి వాడి ముందు వేరే రకంగా కనిపిస్తుంది అనుకోండి, వాడు క్రమశిక్షణతో పెరగడమ్మా, పెరగడు, ఖచ్చితంగా పెరగడు. వాడి భార్యకి ఏం చెప్తాడు, చెప్పలేడు, ధైర్యం లేదు. అమ్మ అయితే భరిస్తుంది కానీ ఎంత కష్టమైనా భార్య భరించదు కదమ్మా. అంతే, నిజమే. డైవర్ట్స్ ఇవ్వడానికి 5 నిమిషాలు రెడీగా ఉంటారు. అందుకని మా పిల్లలు భయపడుతున్నారు, వీళ్ళ పిల్లల్ని మందలించడానికి వాళ్ళు భయపడుతున్నారు. స్వేచ్ఛ స్వేచ్ఛ స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ పర్వంలో ఏవేవో జరిగిపోతుంటాయి, ఎన్నో జరిగిపోతుంటాయి. అవి ఎప్పుడో మనం అవి సమసిపోయాక, అల్లరంతా సమసిపోయాక మనం మాట్లాడుకుంటే ఏం ఉపయోగం ఉందమ్మా. వాస్తవం, సంఘటనలు జరిగాక ఎంత చర్చించుకున్నా లాభం లేదు. ఏంటి ఉపయోగం? ఎవరికి వాళ్ళు ఆ కుటుంబాలు బాగా బాగుపడితే పిల్లలు కూడా బాగుపడతారు, వాళ్ళ విలువలు కూడా బాగుపడతాయి. ఉదయాన్నే లేవగానే నువ్వు దేవుణ్ణి చూడాలి అని చెప్పండి. ఇంట్లో నువ్వు చూడాలి ఖచ్చితంగా. ఏది, పాలు తాగి కాస్త నాకు అన్నం పెట్టు అనే ఏజ్ దగ్గర నుంచి. ఎందుకమ్మా పసిబిడ్డల్ని పెట్టుకొని ఇలా దండం పెట్టించేవాళ్ళం చిన్నప్పుడు. నాకు బాగా గుర్తు, గుళ్ళల్లో ఇలా పసిబిడ్డల్ని తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని రామ్ 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 అను నాన్న అంటే వాళ్ళ అలా ఎంజాయ్ చేసి ఇట్లా అంటూ ఆడుకునేవాళ్ళు పిల్లలు. అది అలవాటైపోతుంది. అవును కదా. మరి అది అలవాటు చేయకుండా అసలు ఇంట్లో ఓ పూజ చేసుకోవాలి, దేవుడిని పొద్దున్నే లేచి చక్కగా ఫ్రెష్గా ఆ శుభోదయాన్ని ఎంజాయ్ చేయాలి, దేవుడికి దండం పెట్టుకునే బయటికి వెళ్ళాలి అని చెప్పే కుటుంబాలు చాలా కొద్దిగా కనిపిస్తున్నాయి వాళ్ళ రోజున. చెప్పిన వాళ్ళు శత్రువు అవుతున్నారు. అవును. ఇంకా చెప్తే చాదస్తం అంటారు, ఇంకా చెప్తే తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేస్తారు. కాదంటారా? కరెక్ట్గా అన్నారు. మరి అప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.
అవును. మనం ఆ తర్వాత అయ్యో ఇలా జరిగిందండి, పలానా చోట అలా జరిగిందండి, అయ్యో అయ్యో అని మనం ఏదో చాలా ఒడ్డున్న ఉన్న వాళ్ళలాగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కాలిపోయిన వాడు వాడు బాధపడి పడుతూనే ఉంటాడు. పర్ఫెక్ట్గా చెప్పారండి. ఐ థింక్ ఇది చాలా అవసరమైన విషయం మీరు చెప్పింది. అందరూ ఎవరికి వాళ్ళ పరిస్థితుల్ని ఒక్కసారి పరిశీలించుకోవాలి. మనం ఎలా ఇప్పుడు పెంచుతున్నాం. షాప్కి వెళ్తే రకరకాల డ్రెస్సులు అడుగుతారమ్మా పిల్లలు. మనం మనకంటూ ఒక గిరిగీసి పెట్టాల్సిందే. ఆ బౌండరీస్ లేకపోతే పెట్టాల్సిందే. నేను తప్పు మాట్లాడుతున్నాను అస్సలేదండి. అంటే ఇది రకరకాల మీరు అన్నట్టు పాత పద్ధతులు మళ్ళీ రావాలి. ఆ వస్తేనే కొంచెం కొద్దో గొప్ప అర్థం అవుతుంది. అంటే ఇండిపెండెన్స్ ఇవ్వడం, పిల్లల వ్యక్తిత్వానికి కూడా విలువ ఇవ్వాలి అనే ఒక థియరీ ఇప్పుడు ఉంది. ఆ థియరీలో మనకి దానికి ఏంటంటే దానికి కూడా సరైన ప్రమాణాలు, సరైన బౌండరీస్ ఉండాల్సిన అవసరం ఉంది. ఏది పడితే అది, లేదు అశ్రద్ధ చేసో షార్ట్ కట్స్ వెతుకుంటే మాత్రం ఆ పిల్లలు కూడా అలాగే ఈ ప్రేమ వ్యవహారాల దాకా కూడా వచ్చినప్పుడు, ఈ ప్రేమలు కన్నమ్మ గారి టైంలో, సావిత్రి గారి టైంలో, బి సరోజాదేవి గారి టైంలో, ఇంకా అంతకు ముందు ఉన్న కాంచనమాల గారి టైంలో కూడా సినిమాల్లో ప్రేమలు, ప్రేమించుకోవడాలు, ప్రేమలు విడిపోవటాలు, ప్రేమించిన వాడి కోసమే బతకడాలు సబ్జెక్టులు చాలా ఉన్నాయి. కానీ మీరు ఎక్కడన్నా వాళ్ళు వెళ్ళి హోటల్లోకి వెళ్ళి కూర్చోవడము, లేకపోతే తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్ళిపోవడం లాంటివి ఎక్కడన్నా ఈ సినిమాలన్నా మీరు చెప్పగలరా? చాలా తక్కువ. పార్కుల్లో ఉండేవి. పార్కులో లేదమ్మా ఆ పార్కులోనే కదండి స్టెప్పులు, డ్యూట్లన్నీ. కరెక్టేనమ్మా. ఆ పార్కుని కూడా వీడి ఊహ ఎంత లాజిక్గా చెప్తాడంటే డైరెక్టరు, పార్కుకి వెళితే అక్కడ ఎంజాయ్ చేస్తే, అక్కడ సరదాగా పాటలు పాడుకుంటే అనేది ఊహించుకుని అన్నట్టుగా మనకు చెప్పేవాళ్ళే తప్పితే సాయంత్రం అక్కడికి వచ్చే నువ్వు అన్న దాఖలా చాలా తక్కువ. అవునా కదా చెప్పండి. అంటే ఆ క్యారెక్టర్ మెచ్యూరిటీని బట్టి, ఆ చొరవని బట్టి పెట్టేవాళ్ళే తప్ప ఆ సీన్స్ నేను 6కి పలానా క్లబ్కి వస్తున్నాను అక్కడికి వచ్చి అనే అంత కల్చర్ మనకు అప్పుడు కల్చర్ లేదు. క్లబ్ అనేది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఫాస్ట్ అసలు ప్యాంట్ వేసుకోవడమే లేదు కదా ఆ రోజుల్లో సినిమాల్లో. ఇప్పుడు మీరు అన్నది రైటే. ఈ కాలానికి కొన్ని విషయాలు మారినా కూడా పునాదులు అలాగే ఉండాలంటున్నారు. పునాదులు మన ఆలోచన పద్ధతిగా ఉండడం అనేది అది ఖచ్చితంగా పిల్లలు అలవర్చే బాధ్యత మందే 100% మందే. మొక్క పెట్టిన దగ్గర నుంచి దాని ఎదుగుదలకి బాధ్యత మనదే. అడ్డదిడ్డంగా పెరిగిపోవడానికి మనం అవకాశం ఇచ్చేసేసి వాడు చెడ్డాడంటే మాత్రం అది కరెక్ట్ కాదు. నేను అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఎవరిని క్రిటిసైజ్ చేయటం లేదు. నాకు కుటుంబం ఉంది, నాకు కొడుకున్నాడు, నాకు మనవలు ఉన్నారు, నా ఇరుగు పొరుగు వారిని నేను చూస్తున్నాను, గమనిస్తున్నాను. కానీ మనం ఎవ్వరికీ చెప్పే అర్హత లేదు. కానీ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఛానల్ ద్వారా నాకు అవకాశం ఇచ్చారు. నేను ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి అమ్మ మీరు ఇలా ఉండండి అంటే లాజిలెంపకాయ కొడతారు వాళ్ళు. లేదు మీరు అన్నది రైట్. లేదమ్మా వినరు. అవును. ఛానల్ ద్వారా చెప్పే చొరవ, అవకాశం నాకు దొరికింది కాబట్టి ఇప్పుడు ఇలా నేను ధైర్యంగా చెప్పగలిగాను. కానీ ఎవరింటికన్నా వెళ్ళి అమ్మ మీరు చక్కగా కుంకుమ పెట్టుకోండి అమ్మా, పిల్లలు ఎదిగొచ్చారు కదా, పెళ్ళిడికి వచ్చేసారు కదా, చీర కట్టుకోండి అమ్మా అన్నాను అనుకోండి, వాళ్ళని లెగాదిగా చూసి మరుసటి రోజు నుంచి తలుపు కూడా తీరు. స్వేచ్ఛ పేరుతో అంగాంగ ప్రదర్శనలు చేసేసుకుంటుంటే బిడ్డల దగ్గరే మనము ఆ బిడ్డల మనసులో పవిత్రమైన భావనలు ఎలా వస్తాయనేది నా ఆర్గ్యుమెంట్. అది ఒక ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి బాడీలో వచ్చే చేంజెస్, మనసులో వచ్చే మార్పులు ఎలా ఉంటాయనేది తల్లిదండ్రులకే బాగా తెలుసు. కాబట్టి మనం చాలా పద్ధతిగా, చాలా క్రమశిక్షణగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనకే ఉందని నా ఉద్దేశం. మంచి మాట చెప్పారు శివపార్వతి గారు. యాక్చువల్లీ మీరు ఐ థింక్ మీ కొత్త అవతారం నెక్స్ట్ ఒక మంచి రియాలిటీ షోలో, నిజంగా మీరు ఒక రియాలిటీ షో చేయాలని మా అందరి కోరిక. అవునా? ఆ రియాలిటీ షోలో మీరు తప్పకుండా ఈ విషయాలని పరిష్కరించి విడమర్చి చెప్పే ఒక పాత్ర మీకు రావాలని మేము కోరుకుంటున్నాం. అది రియల్గా శివపార్వతి గారు, నాట్ పాత్రలు కాదు, మీరుగా ప్రత్యక్షం అవ్వాలని మా కోరిక. అది త్వరలో నెరవేరాలని కోరుకుంటున్నాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ సమయం వాళ్ళు కేటాయించి మాకు చాలా విషయాలు చెప్పారు. మీ ప్రయాణంలో చాలా విషయాలు కూడా తెలుసుకున్నాం.